హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ జాబ్స్కి ఎందుకు అంత కాంపిటీషన్. మనకి చాలామంది క్యాండిడేట్స్ జీడిఎస్ జాబ్స్ శాలరీస్ తక్కువ ఉంటాయి, టార్గెట్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని కంప్లైంట్ చేస్తుంటారు. బట్ స్టిల్ ఎందుకు అంత కాంపిటీషన్ ఉంటుంది? ఈ జాబ్ జాయిన్ అవ్వడం వల్ల ఏమైనా స్పెషల్ లాభాలు ఉన్నాయా? అండ్ అలాగే మనకి డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఈజీగా వస్తాయా? సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఒకటి, మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసినా కూడా చాలామంది క్యాండిడేట్స్ జాబ్స్ లేకుండానే మిగిలిపోతున్నారు. అలాంటిది మనకి 10th క్లాస్ బేసిస్న 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ ఆఫర్ చేయడం అనేది చాలామంది క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది శాలరీ తక్కువ ఉంటుంది అనేసి కంప్లైంట్ చేస్తారు. బట్ ఈ శాలరీ స్ట్రక్చర్ అనేది ఎలా డిజైన్ చేశారంటే, ప్రీవియస్గా మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా విలేజ్లో పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి అంటే ఆ విలేజ్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇందుకు కూడా రీజన్స్ ఉన్నాయి. అదేంటి అంటే, మనకి ఆ విలేజ్కి సంబంధించిన పర్సన్ అయితే తన ఇంట్లోనే ఉండి పోస్ట్ ఆఫీస్ రన్ చేయొచ్చు. అలాగే 24 అవర్స్ మనకి విలేజెస్కి అవైలబుల్గా ఉంటారు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ బిజినెస్ అనేది కూడా మంచిగా జరుగుతుంది. అండ్ టార్గెట్స్ కూడా ఈజీగా అచీవ్ చేస్తారు. ఎందుకంటే విలేజెస్ని నమ్మి ఎక్కువ అకౌంట్స్ చేస్తారు అన్న ఇంటెన్షన్తో. సో ఆ పర్సన్స్కి ఏంటి అంటే ఆ శాలరీ సరిపోయేది. మనకి ఆఫ్టర్నూన్ వరకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వర్క్ చేసుకున్నా కూడా మిగిలిన టైంలో వాళ్ళు పొలం పనులకు వెళ్ళడం, లేదంటే వేరే వర్క్స్ చేసుకొని మేనేజ్ చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకి శాలరీ అనేది తక్కువ అనిపించలేదు. బట్ తర్వాత సిచ్యువేషన్ ఎలా మారిపోయింది అంటే, లోకల్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరైనా సరే ఎక్కడైనా బీఓస్కి వెళ్ళి వర్క్ చేసేలాగా మనకి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేశారు. దీనివల్ల ఏంటి అంటే, మనకి డిఫరెంట్ లొకేషన్ నుంచి వచ్చి ఒక బీపీఎం కానీ ఏబీపీఎం కానీ ఇంకొక లొకేషన్లో వర్క్ చేయాలి అంటే అక్కడ వాళ్ళు బీఓ మెయింటెనెన్స్, అలాగే వాళ్ళు స్టే చేయడానికి వాళ్ళ హౌస్ రెంట్ అలవెన్స్, ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్ అంతగా ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 500 రూపీస్ ఇస్తుంది. సో బీపీఎం కానీ ఏబీపీఎం కానీ వాళ్ళ స్టేని మెయింటైన్ చేసుకోవడం కోసం, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అవన్నీ కూడా ఖర్చులు మేనేజ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. అండ్ అలాగే మనకి ఒక లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక జాబ్ చేస్తూ ఇంకొక ఎంప్లాయ్మెంట్ ఛాన్స్ చూసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ రీజన్స్ చేత ప్రజెంట్ మనకి వర్క్ చేసే జీడిఎస్ బీపీఎంస్కి కానీ ఏబీపీఎంస్కి కానీ శాలరీ అయితే సరిపోవట్లేదు అన్న కంప్లైంట్ ఉంది. సో ప్రజెంట్ మనం కనుక చూసుకున్నట్లయితే సింగిల్ హ్యాండెడ్ బీఓ బీపీఎం కానీ ఏబీపీఎంకి కానీ 15,000 to 16,000 శాలరీ వస్తుంది. అలాగే డబుల్ హ్యాండెడ్ బీపీఎంకి అయితే 17,000 to 18,000 శాలరీ వస్తుంది. సో ఈ శాలరీతో మెయింటైన్ చేయడం కష్టమైనప్పటికీ కూడా ఒక పర్సన్ మెయింటైన్ చేసే అంత అమౌంటే కాబట్టి చాలామంది ప్రిఫర్ అయితే చేస్తున్నారు, ఏదో ఒక జాబ్ వస్తే చాలు అన్న ఇంటెన్షన్తో. నెక్స్ట్ ఏంటి అంటే, మనకి మనందరికీ తెలిసిందే, ప్రమోషన్స్ కోసం చాలామంది క్యాండిడేట్స్ ఇవే జాబ్స్లో అయితే కంటిన్యూ అవుతున్నారు. అయితే ప్రమోషన్స్ అంతా ఈజీగా వస్తాయా? బయటతో కంపేర్ చేసుకుంటే మనకి డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అయితే ఈజీగా వస్తాయి. అది ఎలా అనేది కనుక చూసినట్లయితే, మనం ఎంటీఎస్గా రిక్రూట్ అవ్వాలి అంటే బయట ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్కి ప్రతి ఏటా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారు. అంత కాంపిటీషన్ తట్టుకొని మనం ఎంటీఎస్గా జాబ్ పొందాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ అదే మనకి డిపార్ట్మెంట్లో అయితే ఓన్లీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వరకే ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ బేసిస్న మనకి ఎంటీఎస్గా ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదొక బెనిఫిట్. వన్స్ మనం ఎంటీఎస్గా ప్రమోట్ అయిన తర్వాత మనల్ని డిపార్ట్మెంట్లోకి కన్సిడర్ చేసుకొని ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఒక 2 years కష్టపడితే మనం ఎంటీఎస్గా జాబ్ సాధించుకొని డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయితే ఎక్కువ శాలరీ వస్తుందన్న ఇంటెన్షన్తో చాలామంది క్యాండిడేట్స్ స్టిల్ ఇంకా ఈ జాబ్స్లోనే కంటిన్యూ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఏ. ఒక 5 years మనం జీడిఎస్గా వర్క్ కంటిన్యూ చేసి
ఎగ్జామ్ రాస్తే పిఏగా ప్రమోట్ అవ్వచ్చు. సో దట్ మనకి శాలరీ 40 నుండి 50,000 వరకు వస్తుంది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండడం వల్ల చాలామంది క్యాండిడేట్స్ జీడిఎస్ జాబ్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు ఏ రీజన్తో జీడిఎస్ జాబ్కి అప్లై చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.